అత్యంత సుందరమైన దేవభూమి పర్వతాలు ఎంత ఎత్తున ఉన్నాయో చూడండి. అబ్బో, అసలు అద్భుతంగా ఉన్నాయి. అసలు మంచు ఇంకా ఇక్కడ నుండి మంచు పర్వతం స్టార్ట్ అవుతుంది. మంచు పర్వతాలు, ఆ కొండంతా కూడా మంచు నిండి ఉంటుంది. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. సూర్యకిరణాలు ఆ కొండల మీద పడి అసలు ఆ ప్రకాశం అద్భుతంగా ఉంది. ఉన్న కాస్త భూమిలో ఏ విధంగా వీళ్ళు సాగు చేస్తున్నారో చూడండి. అలా వాటిల్లో ఆ కాస్త దాంట్లోనే ఏవో టమాటాలు అవి ఇవి అన్నీ కూడా పండిస్తారు వీళ్ళు. అయితే ప్రస్తుతం ఏమి వేయలేదు, మరి ఎండాకాలం అనో ఏమో తెలియదు, కానీ ఆ వాటిల్లోనే అన్నీ పండిస్తారు. కూరగాయలు అన్ని పంట పండిస్తారు. ఆ మంచుకే పంటలు పండుతాయి. అద్భుతం. ఆ మడికట్లు చూడండి ఎంత బాగా కట్టారో. కొంచెం జూమ్ చేసి చూస్తే ఈ ఎండకి ఏం కనపడడం లేదు వీడియో. మీరు కాస్త సంతోషిస్తారు, ఇంత దూరం రావటం కష్టం కదా, కాస్త ఏవో 4 వీడియోలు పంపిస్తే భక్తుల్ని మిమ్మల్ని సంతోషపెట్టిన వాడిని అవుతాను. అటు బద్రీనాథుణ్ణి సేవించి భక్తుల గోత్రాలు స్వామి దగ్గర చదివి స్వామిని సంతోషపెట్టాలన్నది సంకల్పం. ఈ విధంగా అత్యంత సుమనోహరంగా సుందరంగా ఉన్నాయి పర్వతాలు. జై శ్రీరామ్.